ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు శనివారం ఉదయం సర్జరీ జరిగింది. ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రి వైద్యులు పవన్ కళ్యాణ్ కు విజయవంతంగా సర్జరీ పూర్తి చేశారు. అయితే ప్రపంచ ప్రఖ్యాతి ఆర్థోపెటిక్ సర్జన్, స్పోర్ట్స్ మెడిసిన్ నిపుణుడు డాక్టర్ దిన్సా పార్దివాలా నేతృత్వంలో వైద్యుల బృందం పవన్ కళ్యాణ్ కు కుడి భుజానికి సర్జరీ నిర్వహించారు. రొటేటివ్ కఫ్ గాయంతో పాటు భుజానికి అవల్సర్ ఫ్రాక్చర్ ఉండటంతో పవన్ కళ్యాణ్ కు భారీ సర్జరీ చేయాల్సి వచ్చిందని జనసేన పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే ఈ సర్జరీ కోసం 3.5 గంటల సమయం పట్టింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కు ఆపరేషన్ థియేటర్ నుంచి రికవరీ రూమ్ కు తరలించినట్లు తెలుస్తుంది. అనస్థీసియా ప్రభావం నుంచి పవన్ కళ్యాణ్ బయటకు వస్తున్నారని ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ సర్జరీ నేపథ్యంలో ఆయనకు ఆపరేషన్ చేసిన డాక్టర్ దిన్సా పార్దివాలా గురించి ప్రస్తుతం అందరూ చర్చించుకుంటున్నారు. డాక్టర్ దిన్సా పార్దివాలా ప్రస్తుతం కోకిలాబెన్ ధీరుభాయ్ అంబానీ ఆసుపత్రిలో సెంటర్ ఫర్ స్పోర్ట్స్ మెడిసిన్ హెడ్ గా ఆర్థోస్కోప్ అండ్ షోల్డర్ సర్వీసెస్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ఆయనకు 22 ఏళ్ల అనుభవం ఉంది. దాదాపు 10,000కు పైగా శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేశారు. కీళ్ల నొప్పులు, షోల్డర్ రీప్లేస్మెంట్, రొటేట్ కఫ్ సర్జరీలు చేయడంతో నిపుణుడిగా పేరు సంపాదించుకున్నారు. వైద్య రంగంలో చేసిన సేవలకు గాను కేంద్రం నుంచి స్వస్థ భారత్ సమ్మాన్ ఆర్థోపెడిక్ సర్జరీ 2015 పురస్కారాన్ని అందుకున్నారు. హెల్త్ కేర్ అవార్డు 2019 ఇండియన్ ఆఫ్ ది ఇయర్ పురస్కారం కూడా ఆయనకు వరించింది. అదేవిధంగా 2018 కామన్వెల్త్ క్రీడలలో పతకాలు సాధించిన 66 మంది భారతీయ క్రీడలలో 12 మంది తమ గాయాలకు దిన్సా పార్దివాలా వద్దే శస్త్రచికిత్స చేయించుకున్నారు. అలాగే క్రికెటర్ శుభం గిల్ తో పాటు బ్యాడ్మింటన్ ప్లేయర్లు సైనా నెహ్వాల్, పివి సింధు, పారుపల్లి కశ్యప్, అదేవిధంగా బాక్సర్లు వికాస్ కృష్ణన్, అఖిల్ కుమార్, సునీల్ కుమార్, యోగేశ్వర్ దత్ వంటి క్రీడాకారులలో తమకైన గాయాలకు దిన్సా పార్దివాలా వద్దే చికిత్స చేయించుకున్నారు.